టాప్ 10 ఏ లెటర్ టు గాడ్ షూర్ షార్ట్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ క్వశ్చన్స్ అమ్మా. లెటర్ టు గాడ్ నుంచి ఫస్ట్, వై డిడ్ లెంచో రైట్ ఏ లెటర్ టు గాడ్, వాట్ మేడ్ హిమ్ బిలీవ్ గాడ్ వుడ్ హెల్ప్ హిమ్. అంటే లెంచో ఎందుకు దేవుడికి లేఖ రాశాడు, దేవుడు తనకు సహాయం చేస్తాడని అతను ఎందుకు బలంగా నమ్మాడు, అది క్వశ్చన్. బికాజ్ ఆన్సర్ రాయలప్పుడు బికాజ్ ఈస్ క్రాప్స్ వేర్ డిస్ట్రాయిడ్ అండ్ హీ హ్యాడ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్. లెంచో తన పంట మొత్తం ఈ యొక్క వడగాళ్ళ వాన వల్ల నాశనం కావడంతో దేవుడికి లేఖ రాశాడు. సో జీవించడానికి అతనికి డబ్బు లేకపోయింది, దేవుడు చేస్తాడని అతను బలంగా నమ్మాడు. ఎందుకంటే అతనికి దేవుడిపై అంతలేనంత విశ్వాసం ఉంది, దేవుడిపై అతనికి బలమైన నమ్మకం ఉంది, అందుకే అతను దేవుడికి లేఖ రాశాడు. అంతే, ఇలా రాస్తే చాలు ఈ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్, డిస్క్రైబ్ ది హెయిల్ స్టార్మ్, హౌ డిడ్ చేంజ్ లెంచోస్ లైఫ్ ఇన్ ఏ ఫ్యూ మూమెంట్స్. వడగాల్లో వాన ఎలా జరిగింది, అది కొన్ని క్షణాల్లో లెంచో జీవితాన్ని ఎలా మార్చింది, అది క్వశ్చన్. దానికి ఆన్సర్ ఓకేనమ్మా. ఈ ట్రైన్ దిస్ ఎంటైర్ క్రాప్ లైక్ ఏ ప్లేగ్ ఆఫ్ లాకస్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ప్లేగ్ ఆఫ్ లాకస్ట్స్, ఈ ప్లేగ్ ఆఫ్ లాకస్ట్స్ అంటే ఏంటి, పెద్ద సంఖ్యలో ఈ మిడతలు వచ్చి పంటలన్నీ పూర్తిగా నాశనం చేయడం, దాన్ని ప్లేగ్ ఆఫ్ లాకస్ట్స్. సో ఈ క్వశ్చన్కి అర్థం ఏంటి, సో రెయిన్ అంటే నాశనం చేయడం, వడగళ్ళ వాన మిడతల దండులా అతని పంట మొత్తాన్ని నాశనం అనేది చేసేసింది, అది క్వశ్చన్. ఓకేనమ్మా. వాట్ వాజ్ లెంచోస్ రియాక్షన్ ఆఫ్టర్ డిస్ట్రాయిడ్ క్రాప్స్. సో తన పంటలు పూర్తిగా నాశనం అయిన తరువాత లెంచో ఎలాగా స్పందించాడు, అది క్వశ్చన్. దానికి ఆన్సర్, హీ బికెమ్ సాడ్ అండ్ బట్ ట్రస్టెడ్ గాడ్ కంప్లీట్లీ. సో దీనికి అర్థం ఏంటంటే అమ్మా, అతని పంటలు నాశనం అయ్యాయి, అతను బాధపడ్డాడు కానీ భయపడలేదు, దేవుడిని పూర్తిగా నమ్మాడు, అంతే. హౌ డిడ్ ది పోస్ట్ మాస్టర్ హెల్ప్ లెంచో, వాట్ డస్ దిస్ షో అబౌట్ హీస్ క్యారెక్టర్. ఈ క్వశ్చన్కి అర్థం ఏంటంటే అమ్మా, పోస్ట్ మాస్టర్ లెంచోకు ఎలా సహాయం చేశాడు, ఇది అతని స్వభావం గురించి ఏం చెబుతుంది. ఓకేనమ్మా, అదే ఈ క్వశ్చన్కి అర్థం. నెక్స్ట్, దానికి ఆన్సర్, హీ కలెక్టెడ్ మనీ టు హెల్ప్ లెంచో. ఇలా రాస్తే సరే, సింపుల్. అతను మనీని కలెక్ట్ చేసి లెంచోకి హెల్ప్ చేశాడు, అంతే, సింపుల్. నెక్స్ట్, వై డిడ్ ది పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ కలెక్ట్ మనీ ఫర్ లెంచో. సో ఎందుకు పోస్ట్ ఆఫీసులో ఎంప్లాయీస్ లెంచో కోసం మనీని కలెక్ట్ చేశారు, అప్పుడు దానికి ఆన్సర్, అవుట్ ఆఫ్ కైండ్నెస్ అండ్ సింపతి. లెంచో పరిస్థితి చూసి జాలి పడ్డారు, దయతో సహాయం చేయాలనుకున్నారు, అందుకే డబ్బులు ఇచ్చారు. నెక్స్ట్, హౌ మచ్ మనీ డిడ్ లెంచో ఆస్క్ ఫ్రమ్ గాడ్, హౌ మచ్ డిడ్ హీ రిసీవ్. సో ఎంత మనీ లెంచో దేవుణ్ణి అడిగాడు, లెంచోకి ఎంత వచ్చింది, అప్పుడు ఆన్సర్, హీ ఆస్క్డ్ ఫర్ 100 pesos అండ్ గాట్ 70 pesos. అతను లెంచో 100 pesos అడిగాడు దేవుణ్ణి, కానీ అతనికి 70 pesos మాత్రమే వచ్చింది. ఓకేనమ్మా, డన్. వై డిడ్ లెంచో బికమ్ యాంగ్రీ వెన్ హీ రిసీవ్డ్ ది మనీ. లెంచోకి ఎందుకని కోపం వచ్చింది డబ్బులు రిసీవ్ చేసుకున్న తర్వాత, దానికి ఆన్సర్, బికాస్ ఈ థాట్ సమ్ వన్ హ్యాడ్ స్టోలెన్ ది రెస్ట్. ఎందుకంటే ఇక్కడ లెంచో దేవుడికి 100 pesos అడిగాడు, అతనికి 70 pesos మాత్రమే వచ్చాయి, దేవుడు మొత్తం పంపాడని నమ్మాడు, మిగిలిన డబ్బు ఎవరు దొంగలించారని అతను అనుకున్నాడు. ఓకేనమ్మా, అంతే, దీనికి అలా ఆన్సర్. నెక్స్ట్, హూమ్ డిడ్ లెంచో కాల్ ఏ బంచ్ ఆఫ్ క్రూక్స్ అండ్ వై. ఈ క్వశ్చన్కి అర్థం ఏంటంటే అమ్మా, దేవుడు పంపిన డబ్బుతో కొంత భాగం దొంగలించారని అనుకొని లెంచో పోస్ట్ ఆఫీస్ ఒక ఉద్యోగులందరినీ దొంగల గుంపు అని పిలిచారు, బంచ్ ఆఫ్ క్రూక్స్. దానికి ఆన్సర్, ది పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ థింకింగ్ దే క్రియేటెడ్ హిమ్. దానికి ఇది చీటెడ్. ఓకేనా, అంటే ఈ క్వశ్చన్కి అర్థం ఏంటంటే అమ్మా, లెంచో 100 pesos అడిగాడు కానీ 70 మాత్రమే వచ్చాయి, అతనికి దేవుడు మొత్తం పంపాడని నమ్మకం ఉంది, మిగిలిన డబ్బుని ఎవరో దొంగలించారని అనుకున్నాడు. సో అందుకే అతను పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులను దొంగల గుంపని పిలిచారు. ఓకేనమ్మా, అది దీనికి అర్థం. నెక్స్ట్, వాట్ డస్ ది స్టోరీ టీచర్స్ అబౌట్ ఫెయిత్ అండ్ హ్యూమన్ కైండ్నెస్. ఈ కథ మనకు దేవుడిపై నమ్మకం అండ్ హ్యూమన్ కైండ్నెస్ గురించి ఏం నేర్పుతుంది. సో ఆన్సర్, ఈ టీచర్స్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ హ్యూమన్ కైండ్నెస్. సో ఈ యొక్క స్టోరీ మనకి ఏం నేర్పిస్తుంది అంటే, దేవుడి పట్ల ఉన్న భక్తి, దేవుడి పట్ల నమ్మకం, మనిషి యొక్క జాలి నేర్పిస్తుంది. అంటే సో లెంచో నమ్మకం, ధైర్యాన్ని చూపిస్తుంది, పోస్ట్ ఆఫీస్ ఉద్యోగుల సహాయం, దయ మరియు వాళ్ళ కోసం చూపిస్తుంది. ఈ క్వశ్చన్కి అర్థం ఏంటంటే అమ్మా, లెంచో సాదాసీదా నిజాయితీ గలవాడు మరియు దేవుడిపై పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాడని కథ ఎలా చూపిస్తుంది. దానికి ఆన్సర్, బై హిస్ ఇన్నోసెంట్ బిలీఫ్ దట్ గాడ్ డైరెక్ట్లీ సెండ్స్ మనీ. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, లెంచో అమాయకుడైనందున దేవుడు ప్రత్యక్షంగా అవసరమైన డబ్బు పంపిస్తాడని నమ్మాడు, అంతే. సో ఇవమ్మ టాప్ 10 షూర్ షాట్, ఇవి పడే అవకాశం ఉంది. సో పక్కా ఇవి మీకు ఇచ్చే అవకాశం ఉంది, డ్యామ్ షూర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. టాప్ 10.